హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడే మా జర్నీ స్టార్ట్ చేసాము. ప్రతిసారి లాంగ్ జర్నీ అంటే ఎక్కువ దూరం ప్రయాణించి ఎక్కువ మనీ ఖర్చు చేయని అవసరం లేదు అని నా అభిప్రాయం. అప్పుడప్పుడు తక్కువ ప్రయాణాన్ని కూడా సింపుల్గా ప్లాన్ చేసుకొని ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళి రావచ్చు. పిల్లలు కూడా చాలా సరదాగా ఎక్కువ అలసిపోకుండా ఉంటారు. మా బంధువుల ఒక ఫంక్షన్కి మేము పిల్లలతో కలిసి 2 hours జర్నీని ప్లాన్ చేసాము. అది కూడా బైక్ మీద ఎంజాయ్ చేస్తూ ఎలా వెళ్ళామో ఒకసారి చూడండి. ఆ రోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది. అందుకే అందరం చెవుల్లో కాటన్ కూడా పెట్టుకున్నాము. వెళ్లే దారంతా ఎక్కువగా పచ్చటి పొలాలు, చల్లటి గాలి, చాలా హాయిగా ఉంది. ఇప్పుడు దారిలో వచ్చే ఈ ఊరి పేరు హనుమకొండపాలెం. ఊరి ముఖద్వారం దగ్గరే పెద్ద హనుమంతుని విగ్రహం ఉంది. దారిలో పొలాల్లో రైతులు నాట్లు వేస్తూ ఉన్నారండి. రైతులు ఎంత ఎండైనా వానైనా వారి పని మటుకు ఆపకుండా అందరి ఆకలి తీర్చడానికి శ్రమిస్తారు కదా. గ్రేట్ అండి వాళ్ళు. పిల్లలు వారి ప్లేసెస్ చేంజ్ చేసుకోవాలంటే ఆగాము. పిల్లలిద్దరూ ముందు కూర్చోడానికి ఇష్టపడతారండి. చెరి కాసేపు కూర్చుంటామని వాళ్ళే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంతలో ఇక్కడ గంగిరెద్దు వెళ్తూ ఉందండి. నా చిన్నప్పుడు సంక్రాంతికి, దసరాకి ఆ సమయాల్లో గంగిరెద్దు తీసుకొని ఇళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. అది గుర్తొచ్చిందనమాట చూడగానే. ఇక మళ్ళీ మేము బైక్ స్టార్ట్ చేసాము. జస్ట్ 1 kilometer కూడా వెళ్ళలేదండి మేము. ఏమైంది నాన్న? మా అబ్బాయికి చాలా చలి ఎక్కువ అనమాట. వణికిపోతున్నాడు. వాడి పళ్ళు అయితే గడగడ వణికిపోతున్నాయి. అందరం నవ్వుకున్నాం కాసేపు. నేను ఎక్స్ట్రా టీ షర్ట్ ఒకటి తీసుకొచ్చాను, అది ఇచ్చానమాట వేసుకోమని. ఈ చల్లటి క్లైమేట్ కి వారి ఆనందం అంతా ఇంత కాదండి. ఒకటే ఆటలు, డాన్సులు. బాగా ఆడుకున్నారండి. చెప్పాను కదా సూర్యకి చలి ఎక్కువని. అందుకే మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసేసాడు. మోక్ష ఎలాగో ముందు కూర్చుంటానని వాళ్ళ డాడీతో చెప్పింది. అన్నయ్యకి చలి కదా డాడీ, నేను ముందు కూర్చుంటాను అన్నది. ఎంత గొడవ పడ్డా రక్త సంబంధం ఎప్పుడు కలవాలో అప్పుడు కలిసిపోతుంది కదా అనిపించింది నాకు. చివరిగా మేము వెళ్ళే ఊరు వచ్చేసింది. ఈ ఊరిలో అన్ని మార్పులు జరుగుతున్నాయి, కానీ ఈ టెంపుల్ మాత్రం అలాగే ఉందండి. ఇంతలో పిల్లలు స్నాక్స్ అడిగారు. షాప్ దగ్గర బండి ఆపాము. ఎప్పుడో రేర్గా కానీ ఇలాంటి జంక్ ఫుడ్ వాళ్ళకి పెట్టమండి. నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను. 2 కంకులు వచ్చి 50 రూపాయలు. అవి తింటూ ఊరికి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడే రిటర్న్ అయిపోయామండి ఫంక్షన్ ముగించుకొని. దారిలో మా వారు బీటెక్ కాలేజ్ చూపించారు. ఇప్పుడు అది క్లోజ్ చేసేస్తుంది. ఆ కాలేజ్ విషయాలు పిల్లలకు చెప్తూ కాసేపు అక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాము. బాగా ఎంజాయ్ చేసాము అక్కడ. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కాస్త రిలాక్స్ అవుదామని బైక్ ఆపి అక్కడ చూస్తే దొండకాయలాగే ఉన్నాయండి. తీరా ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే అవి పిచ్చి దోసకాయలండి. చిన్నప్పుడు మీరు కూడా చూసుంటారు అనుకుంటాను. భలే ఉంది కదా వీటి పేరు కూడా. ఉదయం వెళ్ళేటప్పుడు నాట్లు వేస్తూ మనం చూసిన ఆ రైతులు ఈవినింగ్ మేము వచ్చే టైంకి కూడా అలాగే నాట్లు వేస్తున్నారండి. ఇక మా ఊరు వచ్చేసాము. ఇంత జర్నీలో మాకైతే ఎంత ఖర్చు అయిందంటే బైక్ ఆయిల్కి ఒక 200 రూపీస్, స్నాక్స్కి ఒక 100 రూపాయలు, మొత్తం కలిపి 300 రూపాయలతో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది. ఇక ఇంటికి వచ్చేసరికి వీళ్ళకి ఎక్కలేని బద్ధకం వచ్చేసింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీలుంటే మీరు కూడా ఇలా ఒకసారి ఎంజాయ్ చేయండి.